వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. కాసేపట్లో మూడో రోజు ఏపీ శాసన మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మండలిలో డిఎస్సి అక్రమాలపై చర్చించాలంటూ వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తోంది. వైఎస్ఆర్సీపీ ఆందోళనల మధ్యే నిన్న ప్రశ్నోత్తరాలు సాగించింది ప్రభుత్వం. సర్కార్ తీరుకు నిరసనగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు నిరసన చేపట్టారు. ఇవాళ కూడా డిఎస్సి అక్రమాలపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీల నిరసన చేపట్టనున్నారు. అసెంబ్లీలో కాదు, మండలిలో తామడిగే ప్రశ్నలకు మంత్రి లోకేష్ సమాధానం చెప్పాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు డిమాండ్ చేస్తున్నారు. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ సురేంద్ర. ఏం జరగబోతుంది ఈ రోజు? డిఎస్సి గురించి డిస్కషన్ కి పట్టుపడుతోంది వైఎస్ఆర్సీపీ. మరి ఈ దిశగా ఈ రోజు చర్చ జరగడానికి ఏమైనా అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? అనుశ్రీ, మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. అయితే డిఎస్సికి సంబంధించి జరిగిన అక్రమాల మీద ఖచ్చితంగా చర్చించాలంటూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు పట్టుబడుతున్నారు. ప్రభుత్వం మాత్రం చర్చకి సిద్ధమంటున్నా కానీ మండలిలో మాత్రం చర్చకి రావట్లేదు. నిన్న కూడా అనేక వైసీపీ ఎమ్మెల్సీల ఆందోళన నేపథ్యంలోనే ప్రశ్నోత్తరాలు కూడా నిర్వహించిన పరిస్థితి కనిపించింది. సభలో మాత్రం ఈ డిఎస్సికి సంబంధించిన అనేక అంశాలను చెప్తారు, కానీ మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలు మాత్రం ప్రభుత్వం కానీ విద్యాశాఖ మంత్రి కానీ స్పందించట్లేదు. దీని మీద వైసీపీ నేతలు కూడా పట్టుబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు ఎమ్మెల్యే సెపరేట్గా ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడుతున్నారు. ఎలా చూస్తారు? 2 రోజులు గడిచిపోయింది, ఇవాళ మూడో రోజు మండలి సమావేశం జరగబోతుంది. ఈ రోజైనా ప్రభుత్వం చర్చకు వచ్చే అవకాశం ఏమైనా ఉందా? ప్రభుత్వం పారిపోతున్నటువంటి పరిస్థితులు. ఎందుకంటే డిఎస్సి 2025కి సంబంధించి ఎన్నికల ఈ ఉద్యోగాల ప్రక్రియ ప్రారంభించిన రోజు నుంచి ఉద్యోగాల నియామకాలు జరిగేంత వరకు కూడా అడుగడుగునా కూడా అవినీతి కార్యక్రమాలతో పాటుగా పేపర్ లీకేజ్ అవ్వటం, వాళ్ళకు కావలసిన వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చుకునే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు, నిరుద్యోగ యువత, మరీ ముఖ్యంగా డిఎస్సి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మాట్లాడటం జరిగింది. అయినా కూడా కనీసం ప్రభుత్వంలో చలనం లేనటువంటి పరిస్థితులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఎందుకంటే మొద్దు నిద్రపోతున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేల్కొల్పడానికి అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకొని, ఎందుకంటే నిరుద్యోగులు డిఎస్సి బాధితులు ఆరోపణ చేస్తే వాళ్ళు చేసినటువంటి ఆరోపణలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయాల ఆధారాలతో సహా పేపర్ లీకేజీ ఏ విధంగా అయింది, స్పోర్ట్స్ కోటాలో తన వారికి ఏ విధంగా ఉద్యోగాలు ఇచ్చుకున్నటువంటి కార్యక్రమం అయింది, బేరసారాలు జరిగినటువంటి వైనం, డిఎస్సి కన్వీనర్ తప్పించి ఎస్సీఆర్టీ డైరెక్టర్తోనే పరీక్షలు పేపరు తయారు కానీ నిర్వహణ కానీ దానిలో జరిగినటువంటి లోపాలకు సంబంధించి అన్ని అంశాలు కూడా ఎలుగెత్తి చాటడం జరిగింది. అయినా కూడా ప్రభుత్వంలో స్పందన. మొన్న ఆర్భాటంగా శాసనసభలో విద్యాశాఖ మంత్రి మాట్లాడాడు. మొట్టమొదటిసారిగా ఆయన నోరు తీసి మాట్లాడడం అదే. మేము గడిచిన 2 రోజుల నుంచి నిన్న మొన్న 2 రోజుల పాటు కూడా శాసన మండలిలో విద్యాశాఖ మంత్రి వచ్చి సమాధానం చెప్పాలా,